హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ మిస్టర్ పర్ష. మనమైతే 100 days కంటెంట్ ఇద్దామని చెప్పేసి 100 days ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసినాం. కానీ స్టార్ట్ చేసిన తర్వాత డే బై డే గడుస్తున్న కొద్దీ రోజు కంటెంట్ ఇవ్వడం ఎంత కష్టం అనేది మనకి ఇప్పుడు అర్థమవుతుంది అనమాట. ఎవరైనా గొప్ప వాళ్ళు ఏదైనా అచీవ్ చేసినప్పుడు వాళ్ళు చాలా సులువుగా దాన్ని అచీవ్ చేసిర్రు అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ అదే ప్రయత్నాన్ని మనం ప్రారంభించినప్పుడు దానికోసం వాళ్ళు ఎంత కష్టపడ్డారో అనేది మనకి స్వయంగా అనుభవంలోకి వస్తుందన్నమాట. సేమ్ ఇప్పుడు నేను కూడా అదే సిచ్యుయేషన్లో ఉన్నా. మన డైలీ లైఫ్ ఏదైతే ఉందో, మన బాధలు కావచ్చు, కష్టాలు కావచ్చు, ఇవన్నిటినీ పక్కన పెట్టి మనం కంటెంట్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఇది నిజంగా చాలా పెద్ద టాస్క్ అన్నమాట. ఇందులో పడుకునే ముందు గుర్తొచ్చే బాధలు, లేచిన తర్వాత గుర్తొచ్చే బాధ్యతలు, ఆ రెండింటి మధ్యలో సాగిపోయే మన జీవితాలు, దుఃఖాలు, సంతోషాలు తూర్పు పడమరలా వస్తుంటాయి, పోతుంటాయి. అందుకే ఏది శాశ్వతం కాదు. ఇవాళ ఉన్నది రేపు ఉండదు, రేపు ఉన్నది తర్వాత రోజు ఉండదు. ఇది గుర్తించి మనం మూవ్ ఆన్ అయిపోవడమే. అలా మూవ్ ఆన్ అవ్వడానికి నాకైతే ఈ పుస్తకం చాలా దోహదం చేసిందని చెప్పాలి. ఇది యూట్యూబర్ విక్రమాదిత్య గారు రాసిన జీవించడం ఒక కళ అనే పుస్తకం అన్నమాట. గెలిస్తే విజయం వస్తుంది, ఓడిపోతే అనుభవం వస్తుంది. గెలిస్తే వచ్చే విజయం కన్నా ఓడిపోతే వచ్చే అనుభవం చాలా గొప్పది అనే కొటేషన్తో మనకి ఈ పుస్తకం స్టార్ట్ అయిపోతుంది. నిజంగా ఈ ఒక్క పుస్తకమే కాదు, ఇటువంటి చాలా పుస్తకాలు నేను చాలా లోలో ఉన్నప్పుడు, నేను మానసికంగా కానీ ఇంకా ఫైనాన్షియల్గా కానీ కొంచెం వెనక్కి ఉన్నప్పుడు ఇటువంటి పుస్తకాలే నన్ను ముందుకు నడిపించినాయి. నిజంగా ఇప్పుడు కూడా నన్ను ఈ పుస్తకం చాలా ముందుకు నడిపిస్తుంది. పుస్తకాన్ని చదవడమే కాదు, చదివి వదిలేయడమే కాదు, దాన్ని ఆకలింపు చేసుకొని మన డైలీ లైఫ్కి, మన వ్యక్తిత్వానికి దాన్ని అన్వయించుకుంటే చాలా మంచిది. మనం చాలా కొటేషన్లలో విన్నాం, ఒక మంచి పుస్తకం ఒక 100 మిత్రులతో సమానం అని చెప్పేసి. నిజంగా 100కి 100% ఆ కొటేషన్ వాస్తవం. చూద్దాం, మన 100 days ఛాలెంజ్లో ఇంకా కూడా కొన్ని అప్డేట్స్ తీసుకొద్దామని అనుకుంటున్నా. అంటే కంటెంట్ పరంగా, మిగతా విషయాల పరంగా కూడా కొన్ని చేంజెస్ రాబోతున్నాయి. చూద్దాం నెక్స్ట్ డేస్ కూడా ఎట్లా ఉండబోతున్నాయో. దిస్ ఈజ్ మిస్టర్ పర్ష సైనింగ్ ఆఫ్.